జస్ట్ ఒక్క రోజులోనే ఎంత విధ్వంసం జరిగింది అంటే టోటల్గా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వెళ్తే ఇంకెంత చూడాల్సి వస్తుందని జనాలు భయపడిపోతూ ఉన్నారు. అసలు తప్పు ఎవరిది? ఏం చెప్తారు మీరు? తప్పు ఎవరిది అని ఇష్టం కంటేనమ్మా, బేసిక్గా ఈ ల్యాండ్ హిస్టరీ ఏంటనేది ఒకసారి చూద్దాం. ల్యాండ్ హిస్టరీ ఏంటంటే ఇది చాలా రోజుల క్రితము 70లో యూనివర్సిటీకి కొంత ల్యాండ్ ఇచ్చారు. అవును. యూనివర్సిటీస్ చదువుల మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో, పాత రోజుల్లో. భూమి మీద అంత పెద్ద ఆశలు ఉండేవి కావు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా కొంత ల్యాండ్ పోగొట్టుకుంది. ఆ క్రమంలోనే వీళ్ళు ఆ టైంలో సర్వే చేయించుకొని రికార్డ్స్లో వాళ్ళ పేర్లు రాయించుకోకపోవటం వల్ల కొంత భూమిని మధ్యలో ఎప్పుడో 90లో ఒక ప్రైవేట్ సంస్థకి, ఐఎన్జి భరత అనే ప్రైవేట్ సంస్థకి ఒక 400 acres డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దానికోసం అలొకేట్ చేశారు. పర్యావరణవేత్తలు దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్ట్స్కి వెళ్ళడం జరిగింది. అలాగా కోర్ట్స్లో 2024 వరకు తిరిగి అది ఐఎన్జి భర్త ల్యాండ్ కాదు, ప్రభుత్వాన్ని అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. యూనివర్సిటీ వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి కాదు, మా భూమి అని వాళ్ళు మాట్లాడటం చూస్తున్నాం.